సో హలో గాయ్స్, ఈరోజు అయితే ఇంకో వీడియోతో వచ్చేసినాం. మళ్ళీ ఆయనతో ఇంకా 1v2 ఆడుతున్నాం ఈరోజు అయితే. సో చూడండి నా గేమ్ ప్లేయింగ్. నేను లేననైనా ఇంకా ఆయన తీసుకొచ్చిన. అరే షట్, నా గేమ్ ప్లే చూడండి, నేను ఎట్లా ఆడుతానో చెప్పండి. సో ఒప్పదండి గైస్, ఆడదాం. तेरी हड्डी पसली कर दूंगा रे बाई के बट्टी. కొట్టేశాను. ఫస్ట్ 2 రౌండ్స్ ఇచ్చేద్దాం, తర్వాత నుంచి చెప్దాం. చిన్న పిల్లోడు గాయస్, ఈయన తోట ఆడొద్దు మనం అసలుకైతే. ఇప్పుడు నేను యుఎంపి తీసుకుంటున్నా, చూపిస్తాను ఆ తడాక. బూమ్ బూమ్ బాస్తా, చుక్క కాస్తా, చుక్క కాస్తా. మనం ఆడుతున్న ఇద్దరిలో ఒక ఆయన ఊకాంగ్ ఉండు, మనం కూడా ఊకాంగ్ అనుకోండి. కానీ ఒకవేళ ఇద్దరం ఒకటేసారి గ్రాస్ అయిపోతే ఎట్లుంటుంది? సారీ, గొంతులు మంచిగా లేదు, మాట్లాడడానికి వస్తలేదు. అమ్మో, కొంచెం వెంటనే పైన పడుతుండే. ఒకడు పోయిండు. ఒకడు నాక్. హెడ్ షాట్. యూ ఇంకోడైతే మీదికి ఎక్కిండు. ఎక్కడ కూర్చుండేమో మీదికి ఎక్కి. అయ్యో పిచ్చోడు, జోన్ మొత్తం కవర్ చేసేసుకుంటుంది వాడిని. పట్టా సెట్ షాట్ బోల్తి బబ్లీ యూ పట్ట సేవటేసిన గాయస్. అట్లానే ఉంటుంది మనతో. మళ్ళీ వంటపై కొడుతుంది ఈసారి. చూసినారా గాయస్, ఒక ఆయన డెజర్ట్ ఈగల్ అయితే తీసుకుండు అనుకుంటా. సౌండ్ అయితే వస్తుంది ఇక్కడ వరకు, మనమున్న జోన్ వరకు అయితే సౌండ్ వస్తుంది. మనతో పెట్టుకోవద్దు గాయస్, బాగుంటుంది చెప్పండి. ఎందుకు అట్లా బయట నేను 1 year నుంచి ఆడుతున్నాను అసలుకైతే. హెడ్ షాట్ నాకైతే ఇప్పుడు పట్ట సెట్ షాట్. ఐఎమ్ హ్యాకర్ గాయస్. అక్కడ గ్లూ వాల్ ఉన్నా కానీ దాని లోపటి నుంచి కొట్టిందంటే ఏమనుకుంటున్నాను అంతే. మళ్ళీ
అట్లానే కొట్టాలా వద్దా అని ఆలోచిస్తున్నా. మరి మీరు ఒకవేళ లైక్ చేస్తే నేను అట్లానే కొడతా. మళ్ళీ ఒక బందేగాడు డెజర్ట్ ఈగల్ తీసుకుంటా గాయస్, వినిపిస్తుంది సౌండ్. షెట్ గాయ్స్, MP40 తోటి కొట్టేసిండు. ఇప్పుడు చూపిస్తా చూడు నా తడాక. నేను MP40 తీసుకుంటాను సార్. డెజర్ట్ తోటి మామూలుగా ఉంటుంది. లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా ఇంప్రూవ్ అవుతా అనుకుంటాను. ప్లీజ్ రిక్వెస్ట్. హెడ్ షాట్ కొట్టేసిండు గాయస్. లాస్ట్ మూమెంట్లో వాడు అసలుకైతే నాక్ అయిపోతుంటే పడిపోయినా. సో గాయస్, నేను మళ్ళీ UMP ఇంకా డబల్ బ్యారెల్ తీసుకుంటున్నా. బ్లూ వాళ్ళు అయితే పక్కి పూరికి మాట్లాడుతున్నాను. హెడ్ షాట్ నేను లూట్ చేసుకుంటుంటే అయితే ఒకడు వెనకాల నుంచి కొడుతుండు. నేను ఎగ్రీ 1 టప్ కింగ్ కదా, హెడ్ షాట్ కొట్టేసి. ఇప్పుడు నేను ఉత్తగా తీసుకొని కొడతా గాయస్. ఓన్లీ 1 ట్యాప్. ओपी बोलते लेवल 4 वेस्ट ఉంది. ఒక్కడనే హెడ్ షాట్ కొట్టి ఇంకోటి వచ్చి కొట్టేసిండు. ఇది ఫైనల్ రౌండ్ గైస్. వాళ్ళకైతే మనం విన్ అవ్వాల్సిందే. ఇంకా 3 రౌండ్స్ ఉన్నాయి. మర్చిపోయిన 7 రౌండ్స్ ఉన్నాయి. వాడు ఎట్లా ఆడతాడు, వాని వీక్నెస్ ఏంది తెలుసుకున్నా అని అంటున్నా. మళ్ళీ నేను ఉత్పెక్కర్ డబుల్ బ్యారెల్ తీసుకుంటున్నా గైస్. మనం పిచ్చి
నుంచి క్లాస్ స్క్వాడ్ అట్లాంటివి వాడడం గైస్. ఓన్లీ కష్టం లేదంటే బిఆర్ ర్యాంక్. చిన్నపిల్లల్లాగా క్లాస్ స్క్వాడ్ లోన్ వుల్ఫ్ అట్లా ఆడినామనుకో అయిపోయినట్టు. నిన్న మా కజిన్ ఒక వీడియో చేస్తుంటే ఆ వీడియో చూస్తుంటే మీకు అర్థమైతే ఉంటుంది. అరే హెడ్ షాట్ ఒక్కడికి హెడ్ షాట్ కొట్టిన ఇంకోటి వచ్చి కొట్టేసిండు. సోనియా పెట్టుకోండి పిచ్చోడు. ఇప్పుడు చూపిస్తావానికి నా తడాక చూసుకోండి. అంతే సేమ్ గన్ తీసుకొని కొట్టే వరకు ఆడుతూనే ఉంటా. అంతే గాయ్స్, మనతో పెట్టుకో. నేను కంబ్యాక్ ఇవ్వాలంటే మీరు నాకు సపోర్ట్ ఇస్తే నేను చూడగలను. ఇంకోటి, నేను క్రికెటర్ సేలర్ని గివ్ అవే చేద్దాం అనుకుంటున్నా. అయితే మీకు ఎవరెవరికైతే కావాలో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. సరే, ఒక బందేగాడైతే పైన కూర్చొని ఆడుతుంది. హెడ్ షాట్, బోల్కి బబ్లే, హెడ్ షాట్. కొబ్బరి చిప్ప బాగుందా గైస్ సౌండ్? గాయస్ ఒకడైతే ఎలిమినేట్ అయిపోయాడు భయపడి. ఇప్పుడైతే నేను కొట్టి చూపించేస్తా గాయస్ వానికి నా తడక కట్ట. ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు మళ్ళీ డబుల్ బ్యారెల్ హెడ్ షాటు. అంతే, అట్లుంటా మన తోటి పెట్టుకుంటే. అరే వీడైతే నాకు ఛాలెంజ్ చేస్తుంది, మిడిల్లోకి రాండి. పిచ్చాడు పైన పడుతుంది ఎక్కడో. కొట్టేసిన ఐస్ అంతే ఉంటుంది. హెడ్ షాట్. వన్ టప్ కింగ్ అంట వాడు. ఎగిరిండు, కొడదామనుకుండు, కొట్టేసిన అంతే. సింపుల్. గాయస్ ఇప్పుడైతే నేను 2 ప్లాన్స్తో 2 bullets తోటే కొట్టేస్తాను గాయస్ వాడిని. ఇప్పుడు చూసుకోండి వాడు ఏం చేసుకుంటాడో నాకు తెలియదు. గాయస్ నేనైతే అన్నీ వదిలేసిన గాయస్. ఇప్పుడు నా దగ్గర ఏం లేదు. గాయస్ నాకైతే డబల్ బ్యారెల్ ఎగ్స్ దొరికింది. డబల్ బ్యారెల్ వదిలేస్తున్నా. 3 bullets ఉన్నాయి దాంట్లో కూడా. హెడ్ షాట్. పిచ్చాడు ఫిస్ట్ తోడు. చిక్కు. బాయ్ గాయస్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టేక్ కేర్, గుడ్ బై, సబ్స్క్రైబ్, లైక్, షేర్.